బ్రేకింగ్ న్యూస్. తెలుగుదేశం పార్టీ తమ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధికారికంగా విడుదల చేశారు. జూన్ 18న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ తరపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ బరిలో నిలవనున్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా పారిశ్రామికవేత్త సానా సతీష్, ప్రముఖ విద్యావేత్త, భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ, టీడీపీ సోషల్ మీడియా విభాగం ముఖ్య నేతగా ఉన్న చింతకాయల విజయ్ను ఎంపిక చేసినట్లు పార్టీ ప్రకటించింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కొంతకాలంగా పార్టీ వర్గాల్లో చర్చలు జరగ్గా చివరికి అధిష్టానం ఈ ముగ్గురి పేర్లను ఖరారు చేసింది. ఈ ముగ్గురిని చంద్రబాబు తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి స్వయంగా బీఫారాలు అందజేశారు. వారు సోమవారం నాడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం నుంచి అధికారికంగా పత్రికా ప్రకటన వెలువడింది. కాగా ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. కూటమి పొత్తు ధర్మం ప్రకారం 4 స్థానాల్లో 1 జనసేనకు కేటాయించగా తమ అభ్యర్థిగా జనసేన పార్టీ లింగమనేని రమేష్ పేరును ఖరారు చేసింది. లింగమనేని రమేష్ శనివారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. జీవితంలో రాజ్యసభ సభ్యుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు, మా నేషనల్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించారు. అలాగే నేషనల్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అదే విధంగా నా మీద ఒక ట్రస్ట్ పెట్టుకొని ఈరోజు ఈ జాబ్ని ఇంట్రెస్ట్ చేశారు. దానికి వాళ్ళిద్దరికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటాను. ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉంటే, తెలుగుదేశం పార్టీ కోసం జెండా స్కంధాల మీద పెట్టుకొని పనిచేస్తే ఈ రోజు ఈ ఫలితం దక్కుతుంది అనేది ప్రతి కార్యకర్తకి చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఆ 5 ఏళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డారు, ఎన్నో సహకారం చేశారు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతో మంది బాధలు పడ్డారు. వాళ్ళందరికీ కూడా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క వేదిక మీద ఒకటే మాటిస్తున్నారు: కష్ట సమయాల్లో నిలబడినోడికి పార్టీ ఎప్పుడు నిలబడుతుంది అన్నది ఈ రోజు అది ఉదాహరణ. ఈ రోజు కష్ట సమయాల్లో ఎప్పుడు కూడా మా తండ్రి గారు అయ్యన్న పాత్రుడు గారు కానీ, మేము కానీ, మా కుటుంబం కానీ ఎంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో 1983 నుంచి కూడా ఎంతో ఆసక్తితోటి కానీ ముందుకొచ్చి కష్టపడి ఈరోజు ప్రయత్నం చేసి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాం. అది గుర్తు పెట్టుకొని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ టీడీపీకి, ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు స్టేట్ పార్టీ ప్రెసిడెంట్, అలాగే నారా లోకేష్ గారు వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్, అందరూ కూడా ఈరోజు కూర్చొని ఈ నిర్ణయం తీసుకోవడం అనేది నేను ఆజన్మాంతం తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే మా పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ నికాసైన నిజాయితీ అయిన కార్యకర్తలు గ్రామాల నుంచి కూడా ఎంతో మంది ఎంతో అభిమానంతో మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబం, దానికి నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టి
ఒక శుభ సూచకంతో ఈ పార్టీని మొదలు పెట్టారో లేదో తెలియదు. అలాంటి ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా చింతకాయలు విజయ్కి ఈరోజు పార్టీ ఇంత గౌరవం ఇచ్చిందంటే అదంతా కూడా తెలుగుదేశం పార్టీ దయ వల్ల వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనవి చేసుకుంటూ మరొక్కసారి మా నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి ఇద్దరికి కూడా ఆ జన్మంతో రుణపడి ఉంటాము అని చెప్పి ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం.